కానీ ఆయన తిట్టాడు కదా సార్. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో అప్పుడు హామీలు నెరవేర్చలేదని అదే రోజు ఆ మాట అన్నారు కదా, ఆయన్ని కూడా మాట అన్నారు కదా, చంద్రబాబు నాయుడు తిట్టారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎత్తి చూపారు కదా ఆయన చేయలేదని. ఎలక్షన్స్ టైంలో ఆయన ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అండ్ ఈ రోజు ఈ ప్రభుత్వంలో చేసిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు. అవును కదా, ఇక్కడే ప్రాబ్లం లేవులే, చెప్తా తర్వాత చెప్తా. నువ్వు అన్నావు కదా మాట. ఇప్పుడు ఈయన చెప్తా, ఈ మీరు చెప్పారే కళ్యాణ్ గారు ఇది జగన్తో పోల్చి ఆయన వచ్చి ఎవరన్నా తెలుసా ఫస్ట్ పబ్లిక్లో, నారా చంద్రబాబు నాయుడా అతను మామకి వెన్నుపోడు పొడిసి తన్ని ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, అది ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? నాలంటోడు పార్టీ ఉంటే తప్ప అవుతాడా? ఈయన వెన్నుపోడు పొడిసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇతని గురించి నాకు తెలీదా అన్నాడు. చెప్తా విను, ఇంకా చెప్తాను. లోకేష్, లోకేష్ నువ్వు ఇసుక, అసలు చంద్రబాబు ఎలా అయ్యాడు నీ కొడుకు మంత్రి? ఏ ఏ ఏ ఏ ఏ ఏ కేటగిరీలో ఉన్నాడు? ఎమ్మెల్యే అవ్వకుండా ఇస్తావా నువ్వు? నీకు ఉందని చెప్పి ఇస్తావా? ఇద్దరు మంత్రుల పదవులు ఇస్తావా? 2 మంత్రి పోర్ట్ఫోలియోలు ఇస్తావా? తిని 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 కోట్లు 100 కోట్లు పంది కుక్కలో తినేసేసి పైన మీ తాత ప్రక్షోభిస్తే ఏంటి మనం మొయ్యాలా తెలుగుదేశానికి? ఇంకా మనం అంతా కలిపి అంటే మన కాపులు అంతా కలిపి మొయ్యాలా? ఎన్నాళ్ళు మొత్తం ఈ తెలుగుదేశాన్ని ఇట్ట కొడతా కుంభస్థలాన్ని కచి అని ఎన్నిసార్లు చంద్రబాబుని తిట్టాడు, ఎన్నిసార్లు లోకేష్ని తిట్టాడు, ఎన్నిసార్లు బాలకృష్ణని తిట్టాడు. అలాగే నా కొడుకు అనుకుంటారా కాపులు అంటే? ఇవన్నీ అన్నాడుగా. ఇవన్నీ అన్నవాడు ఎందుకే చేరాడు అక్కడికి వెళ్ళి? నువ్వు అన్నావే అక్కడ వచ్చాడు అతను ఎందుకు కలిసాడు చెప్పు. ఊరిని తెలుసుకుంటా నేను కూడా. సార్ ఇప్పుడు తెలియదు చాలా ఉంటాయి, ఇంకా నేను తెలియ చెప్పు. ఇప్పుడు కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఆయనకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఒక పార్టీ నిర్వహించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకు తిట్టాలా? ఆయన బయటకు వచ్చినప్పుడు చెప్తున్నా సార్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆయనకి. అంటే బూత్ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే లీడర్ లేకపోవడం వల్ల నడిపించాలి పార్టీ, తను ముందుకు తీసుకెళ్లాలని ఓకే కలిశారు, బయటకు వచ్చారు, ఎత్తి చూపారు. ఇప్పుడు కూడా ఎలాగైనా జగన్ ఓడించాలని వాళ్ళు కలిశారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను అంటుంది ఏంటంటే పర్సనాలిటీ నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెట్టాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఎవరు కోటేస్తే అదే. కానీ పర్సనాలిటీ మీరు ఇన్ని రోజులు బట్టి చూశారు, కళ్యాణ్ గారిని కూడా చూశారు, ఆయన మంచి చేసినప్పుడు చూశారు. ఇదిగో నేను కూడా ఓ 15 మంది పైగా గుండె ఆపరేషన్లు చేయించా, చాలామంది పెళ్ళిళ్ళు చేయించా, లక్షల్లో చాలామంది చదివించా. అంత మాత్రం నేను గొప్పవాడు అయిపోతానా? నేను మంచోడు అయిపోతానా? ఇదే డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇచ్చావు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చా, ఆపరేషన్ చేయించా, దాని ఉత్తముడు అయిపోతానా? గాంధీని అయిపోతానా? రావుని అయిపోతానా? నీ క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఏంటి? నువ్వే అన్నావు కదా ఇప్పుడు మహేంద్ర, అది ఇంతవరకు అది ఇది లేదు, స్ట్రక్చర్ లేదు, అదేంటో తెలియదు, ఆఫీస్ సరిగా లేదు, మొత్తం లేదు, దానికి చంద్రబాబు నువ్వే చెప్పావు కదా. నువ్వు పార్టీ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి మరి? దాంతో జగన్ తట్ట పిలుస్తావు. అది జగన్ ఏంటి డెడికేషన్తో ఉండి ఇలాగే తనే రాసుకుంటాడు. ఇది ఆఫీసు, ఇది కార్యకర్తలు, ఇది ఇంకోటి. నువ్వు రావటంతోనే ఎవరిని తిట్టావు? కాంగ్రెస్ని పంచలిప్పి కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలంటే, ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మహేంద్ర చెప్తున్నా, అతనికి ఏం ఉండాలంటే జగన్ ఓడించటం కాదు, నువ్వు గెలవటం. నేను ఎట్ట గెలవాలి, నేను గెలవాలంటే నేనేం చెయ్యాలి? అక్కడ నీకు స్పేస్ ఉండాలి. స్పేస్ అంటే జనం అల్లాడిపోతూ ఉండాలి, జనం నిరుత్సాహంతో ఉండాలి, జనం బాధపడుతూ ఉండాలి, జనం కష్టపడుతూ ఉండాలి. ఏం ప్రభుత్వాలు ఇవి ఎట్రా మనకి అన్నం కూడా అదే ఫస్ట్ చెప్పానే డెవలప్ అని. అక్కడికి వస్తున్నా చూడు, నీ ఆన్సర్ నీకే వచ్చింది. ఇక్కడ ఈ తింటానికి కూడా లేకుండా పోయింది. మరి రోడ్డు పక్కన పెట్టేసి, రోడ్డు తీసే పక్కన మురికాళ్ళ పక్కన పడుకుంటున్నాము. ఏం గవర్నమెంట్ ఉందో అవి అంటే నేనున్నా అని వస్తే యు ఆర్ గుడ్ జస్ట్ లైక్ ఎన్టీ రామారావు ఎందుకు పొడిచాడు? 23 ఏళ్ల వరకు 1993 వరకు కాంగ్రెస్ తింటారు. హోప్లెస్ ప్రజలకి. ఏంట్రా మనం ఏం చేస్తున్నాం?
ఏం చేస్తాం ఆడికేయాలి, ఇడికేయాలి, ఆడికేయాలి, ఆడికి ఇడికేయాలి, మనం ఏం చేస్తాం, కాంగ్రెస్ సంకనాకాలి అనుకుంటే టక్క నేను వచ్చా. ఎట్టొచ్చాడు? మొత్తం మానేసి 9 నెలలు ఒక వ్యాన్ పుట్టుకొని అక్కడి నుంచి ఊరంతా ఆంధ్ర అంతా తిరిగాడు. తిరిగి ఏం చెప్పాడు? తను ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయడానికి వచ్చానో చెప్పాడు, ఏ ప్రాబ్లం ఉందో మీకు చెప్పాడు, కాంగ్రెస్ ఏం తప్పులు చేసిందో చెప్పాడు, నేను ఏమి ఇస్తానో చెప్పాడు. జనం నమ్మారు. అంతేగాని ఎన్టీ రామారావు పర్సన్గా తిట్లా. వాడు దొంగడు, చెన్నాడు దొంగడు, ఈడు దొంగడు, పొల్లయ్య దొంగడు, ఎంకే దొంగడు అన్నా. ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎండగట్టాడు. ఇది చేశాడు. నేను ఇది చేస్తా అన్నాడు. అప్పుడు కూడా అతను కూడా ఏ పెద్ద స్ట్రక్చర్ ఏం లేదు, కూర్చున్నాడు. తనే రాసుకున్నాడు, ఈ జెండా ఉండాలి, ఈ గూడు ఉండాలి, ఈ సైకిల్ ఉండాలి, ఈ మేనిఫెస్టో ఉండాలి, ఈ బైలా ఉండాలి, రాసుకొని తనే డే అండ్ నైట్ కూర్చొని రాసుకొని బుక్కుగా రాసుకొని అప్పుడు బయలుదేరాడు. ఎవడున్నాడు ఆయన పక్క? ఏ క్యాడర్ ఉండాలి? జస్ట్ లైక్ జగన్ అట్టానే ఒక్కడే వెనక్కేసి ఒక్కడే తిరిగాడు. ఈయన తిరిగినట్టుగా తిరిగితే జనం అంతా అక్కడెక్కడెక్కడ పడుకో అని వచ్చేట రామారావు అది చెట్టు కింద కూర్చున్నాడ్రా, రామారావు చెట్టు కింద నిలబోసుకుంటున్నాడ్రా, రాముడు గుర్తొచ్చాడు, భీముడు గుర్తొచ్చాడు. కాబట్టి ఏమో వీడు హీరో కదా, వీడు మన మంచి పని చేస్తాడు, ఓటు వేశాడు. అట్లా నువ్వు ఉన్నావా? నువ్వు ఎన్టీఆర్ లాగా ఉన్నావా? నువ్వు రావడంతో చెప్పులతో కొట్టండి నా కొడకలారా, చెప్పుతో కొడతాను నా కొడక. రామారావు అన్నాడు ఎప్పుడన్నా? ఒరే అన్నాడు కనీసం. క్రెడిబిలిటీ ఎందుకు వస్తాయా? మరి జగన్కి ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా అన్నాడా? ఒరే చెప్పుతో కొడతాను, చెప్పు చూపించాడా? బాబుగా అన్నాడా? అతను జైల్లో పెట్టినా చూసుకోండి, క్లిప్పింగ్స్ ఉంటాయి, అన్యాయంగా జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాలా. వీడు వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బొక్కలో పెట్టి పని వస్తే అతను నవ్వుతూ ఇట్ట దండం పెట్టి చూసుకో, 2 క్లిప్పింగ్స్ మీరు చూసుకోండి, మీరు చూసుకోవాలి, అది ఆ క్లిప్ చూడాలి. ఇట్ట దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చినప్పుడు కూడా దండం పెట్టి కారెక్కి వెళ్ళిపోయాడు. అంటే అతనికి డెడికేషన్ ఉంది. నన్ను జైల్లో పెట్టినా, ఇంకోటి పెట్టినా నన్ను ప్రజల నుంచి విడదీయజాలరు. నాకంటూ ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకు కూడా నా మీద ఉంటుంది. ఓకే, ఆ డెడికేషన్తో వచ్చేయాడు. అలానే డెడికేషన్ ఉన్నవాడిని నువ్వు వచ్చేసి వాడిని తిట్టి, ఎందుకు నిన్ను సింగులర్గానే తిడతా, ఫ్లోరల్గా ఎందుకు అనాలి, నిన్ను గారు ఎందుకు అనాలి, నేను జగన్ అంట. జగన్ అదే అచీవ్మెంటా, ఎవరెస్టా? అది గొప్ప. ఒకటి జగన్ని జగన్ అంటాం గొప్ప, వాడు తప్పు చేస్తే లాక్కెళ్ళు. కానీ నువ్వు ప్రతి చోట ఇట్టి కాకుండా, నేను పవన్ కళ్యాణ్ని, మా నాన్న వెంకట్రావు గారు, నేను చిరంజీవి గారి తమ్ముడిని, ఇక్కడ ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ నేను బాగా చేస్తాను. ఈ బోటు కోస్టల్ తీర ప్రాంతం నేను బాగా చేస్తాను. నది పక్క మత్స్యకారులకి నేను సహాయం చేస్తాను. అమ్మ ఎవరైతే పేపర్లు ఉన్నారో ఒక్కడు కూడా అన్నం ఆకలి లేకుండా నేను చేస్తా. నేను ఏంతో వచ్చానమ్మా, నన్ను బ్లెస్ చేయండి అంటే అతను తెలుసా, ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్లో ఉండేవాడు. జగన పవన్ కళ్యాణ అంత దగ్గరగా ఉండేవాడు. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.